బ్రేకింగ్ న్యూస్ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో చోటు చేసుకున్న ఉగ్రదాడి కేసులో మరో కీలక వీడియో వెలుగులోకి వచ్చింది. గుజరాత్ కు చెందిన పర్యాటకుడు రిషి భట్ తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు దర్యాప్తులో కీలకం కానుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జిప్ లైన్ లో ఊగుతూ తన ఆనంద క్షణాలను రికార్డు చేస్తున్న ఈ వీడియోలోనే దిగువ ప్రాంతంలో ఉగ్రదాడి జరుగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిషి భట్ తెలిపిన వివరాల ప్రకారం తన వెనక అల్లాహు అక్బర్ అంటూ ఓ వ్యక్తి అరవటంతో పాటు తాను గాల్లో ఉన్నప్పుడే కాల్పులు మొదలయ్యా అంటున్నారు. ఈ దాడిలో అతని భార్య కొడుకు త్రుటిలో తప్పించుకున్నారని, తాను సకాలంలో తాడు కట్ చేసి 15 అడుగుల ఎత్తు నుంచి దూకి కుటుంబాన్ని కాపాడారని వెల్లడించారు. ఇంతకన్నా గందరగోళంగా మలుపు తిరిగిన విషయం ఏంటంటే, జిప్ లైన్ ఆపరేటర్ తీరుపై రిషి తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. కాల్పులకు క్షణాల ముందు ఆపరేటర్ 3 సార్లు అల్లాహు అక్బర్ అంటూ అరవటమే కాకుండా కాల్పులు జరుగుతున్న సమయంలో కూడా ఇతర పర్యాటకులను హెచ్చరించకపోవడంపై రిషి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ వ్యాఖ్యలు పహల్గాం దాడికి కొత్త కోణం తీసుకువచ్చాయి. జిప్ లైన్ ఆపరేటర్ పాత్రపై తీవ్రంగా స్పందించిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే అతడికి నోటీసులు జారీ చేసి విచారణ ప్రారంభించారు. పూర్తి విచారణ కోసం ఆపరేటర్ పై అనుమానాలను తీవ్రంగా పరిశీలించనున్నారు. ఈ ఘటన ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో ద్వారా వెలుగులోకి రావటం మనం ఊహించిన కోణాల్లో సత్యం బయటపడేలా చేస్తుంది. ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. జిప్ లైన్ ఆపరేటర్ కు ఆ దాడిలో పాత్ర ఉందా? పహల్గాం ఘటనపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు.